ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మత్తయి సువార్త 3:11. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ నీకు బాప్తిసమిచ్చును. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి పరిశుద్ధాత్మతో అగ్నితో ప్రభు మాత్రమే బాప్తిసమిస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిసము అగ్నితోను పొందాలని వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. ఈరోజు నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే నీకు తెలుసా? దేవుని ఆత్మతో నింపబడే అనుభవం నీకుందా? ప్రభు యొద్ద నీవు పట్టుదలగా అడిగి పరిశుద్ధాత్మని పొందుకోవాలని అసలు నీకు తెలుసా? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నాకు ఇవ్వు ప్రభువా అని ప్రభువుని అడిగావా నువ్వు? అటువంటి అనుభవం నీకుందా? ఆయన ఆత్మతో నీవు నింపబడి ఆత్మ నడిపింపుతోనే నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడే నీవు మంచి మార్గంలో అనగా యేసు మార్గంలోనే పయనం చేస్తావు, పరలోకం చేరుకోగలుగుతావు. ఆయన ఆత్మ నడిపింపు లేకపోతే నీ మార్గం తప్పిపోతుంది. అపవాది ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు నిన్ను శోధనలో పడవేయడానికి, క్రీస్తు మార్గం నుంచి తప్పించడానికి. కానీ నీవైతే మెలకువగా ఉండి ప్రార్థన చేసి పట్టుదలగా పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన ఆత్మ నడిపింపుతో నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. కేవలం నీళ్ళలో మునిగి నీటి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ మరి పరిశుద్ధాత్మతో కూడా బాప్తిజం తీసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. క్రైస్తవుడైన నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. ఆత్మ నింపుదలతో నీవు ఉంటేనే నీ జీవితం పరిపూర్ణంగా క్రీస్తుకి సమర్పించుకోగలుగుతావు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అనేక వరములతో నింపబడతావు. నీకన్నింట ప్రభు విజయమిస్తాడు. వరాలను పొందుకుని సంఘ క్షేమాభివృద్ధికి నీవు వాడాలి. కేవలం నీటి బాప్తిసమే కాదు, కానీ ఆత్మలో కూడా నీవు బాప్తిసం పొందుకోవాలని ఈరోజు ప్రభు నీకు సూటిగా చెప్తున్నారు. కాబట్టి ఇంతవరకు అటువంటి అనుభవం లేని వ్యక్తివి నీవైతే ఇప్పుడే అటువంటి అనుభవంలోకి రా. ప్రభువుని అడుగు, పట్టుదలగా ప్రార్థించు. ప్రభు నీకు తప్పకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆమేన్.